శతమానం భవతి. యాహ్! కానీ సచ్ ఎ వండర్‌ఫుల్ మూవీ అండి. అది ఆ సినిమా గొప్పతనమే. లైఫ్‌లో నేను చాలా తక్కువ విషయాలు ప్లాన్ చేసుకున్నానండి. హ్మ్. అన్నీ జరిగినియి. ఇది 'శతమానం భవతి' గూడా ఏమైంది అంటే, నేను గుంటూరులో ఉన్నా. సడెన్‌గా మేనేజర్ గారు ఫోన్ చేసి, "రవి గారు క్యారెక్టర్ ఏదో అనుకున్నారండి. మీరు షూటింగ్ తణుకులో ఉంది. మీరెక్కడున్నారు?" అంటే, నేను గుంటూరులో ఉన్నాను. టైం అప్పుడు 7:30 అయింది. 7:30 అయితే క్యారెక్టర్ ఏంటండి అంటే, వెంటనే ఎవరో అసోసియేట్ డైరెక్టర్ ఫోన్ చేసి, "సార్ మీరిలాగా అమెరికాలో చదువుకొని ఉంటారు. కాకపోతే ఇక్కడికొచ్చి ఏదో పని చేసుకుంటా ఉంటారు. హీరో వచ్చి మీకు ఇది చేస్తారు." ఓహో! ఈ ఒక్క సీన్ కోసం నేను గుంటూరు నుంచి ఇప్పుడు రాత్రి కారేసుకొని రావాలా? లేదులే వదిలేయండి అని చెప్పేసి పెట్టేశా. పెట్టేస్తే దిల్ రాజు గారు ఫోన్ చేశారు. దిల్ రాజు గారు ఫోన్ చేసి, "రవి నేను రాజుని మాట్లాడుతున్నా. ఇది యాక్చువల్లీ ఏంటి అంటే" అని చెప్పి కథ చెప్పడం మొదలుపెట్టారు. హ్మ్. ఒక 2 మినిట్స్ అయిన వెంటనే, "సార్ మీరు ముందు ఫోన్ పెట్టండి. నేను ఇప్పుడు బయలుదేరితే తణుకుని చేరాలి అంటే ఓ 11 అవుతది. ప్లస్ రేపు పొద్దున్నే షూటింగ్ అంటున్నారు. కొంచెం ఫ్రెష్‌గా కనపడాలి. నేను బయలుదేరిపోతున్నానండి" అని చెప్పి బయలుదేరాననమాట. సో, అంటే అనుకోకుండా జరిగిన ఒక్క సీన్, ఆ షూట్ ఎంత ఇంపాక్ట్ అంటే, ఈరోజు ఎవరన్నా దాని మీద మీమ్స్ కూడా వచ్చినాయి. చాలా మీమ్స్ దాని మీద చాలా మీమ్స్ వచ్చినాయి అనమాట. ఇంగ్లీష్ అంటే ఏంటి? ఇంగ్లీష్ అంటే అర్థం అవ్వదు కదా అని. సో, అలా జరుగుతూ ఉంటాయి.